హాయ్ ఫ్రెండ్స్, రాజ్మా తీసుకున్నాను. అవి నానబెట్టాను. నానిన వాటిని ఉడకబెట్టాను. అవి అయితే ఈ విధంగా ఉడికాయి. నైటు నానబెట్టి తెల్లారన్నా చేసుకోవచ్చు. నేనైతే మధ్యాహ్నం నానబెట్టి 4-5 అవర్స్ అయింది. ఇంకా పుల్కాలో కర్రీ కోసమని ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది బాగా వేగనివ్వాలి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా సరే సింపుల్గా చేసేద్దామని చేసేస్తున్నాను. దీనిలో ధనియాల పొడి, జీరా కూడా వేసుకోవచ్చు. నేను ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్టు, టొమాటో ప్యూరీ వేసి చేశాను. ఇక్కడ నేను వచ్చేసి టొమాటో ప్యూరీ యాడ్ చేసి అది కూడా అదే మిక్సీ జార్లో కొంచెం రాజ్మా తీసుకుని మిక్సీ వేసాను. ఎందుకంటే పల్చగా లేకుండా కర్రీ అనేది ఉంటుందని. నేను ఇక్కడ పసుపు, కారం యాడ్ చేశాను. ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. కొన్ని వేస్తే కనుక చిక్కగా ఉంటుంది, కూర బాగుంటుంది గ్రేవీ అనేది. ఎందుకంటే ఎక్కువ అదైనా వాటరీగా ఉన్నా అంత టేస్ట్గా ఉండదు కదా కర్రీ అనేది. అలసందల కర్రీ కూడా నేను ఇదే టైప్లో చేస్తాను, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. టొమాటో ప్యూరీ వేసాం కదా, చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే లాస్ట్కి అవి ఉప్పు కొంచెం వేసి ఉడకబెడితే బాగుండేది. నేనైతే ఉడకవేమో అని ఉప్పు వేయలేదు, అందుకని కొంచెం చప్పగా అనిపించింది. గ్రేవీ బాగానే ఉంది. ఇంకా ఇది వేగింది కదా, దీంట్లో రాజ్మా మిగిలినవి ఉన్నాయి కదా, అవి కూడా వేసాను. నెక్స్ట్ టైం ఇంకో విధంగా చేసి చూపిస్తాను కర్రీ అనేది. ఇంకా ఇది అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి 4 అవర్సే నానింది. నాకు ఇంకొంచెం నానితే బాగుండు అనిపించింది. ఎక్కువ టైం నానబెట్టుకోండి మీరైతే. ఇంకా ఇది ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తరువాత వాటర్ అనేది యాడ్ చేద్దాము. మనకి ఇంకేమన్నా ఉడకపోయినా ఆ టైంలో ఉడుకుతాయని. ఇది కొంచెం దగ్గర పడ్డాక కొత్తిమీర అనేది వేసేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా మీకు ఎక్కువ ప్రాసెస్గా కాకుండా నేను చాలా త్వరగానే వీడియో అనేది చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొత్తిమీర కూడా వేసి ఇంకొంచెం దగ్గర పడ్డాక తీసేసుకోవడమే. మన చపాతీలోకి కర్రీ అనేది, రాజ్మా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.